ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో కన్యా రాశి వారి గోచార ఫలితాలను గురించి తెలుసుకుందాం. గ్రహ సంచార రీత్యా కన్యా రాశి వారికి నెల ఒడిదుడుకులతో హెచ్చు తగ్గులతో కూడి ఉందని చెప్పాలి. అదేవిధంగా ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మరియు కీలకమైనటువంటి వ్యవహారాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. పెద్ద పెద్ద సమస్యలన్నింటికీ కూడా ఈ నెల ద్వితీయార్థంలో అద్భుతమైన పరిష్కార మార్గాలు కనిపిస్తాయని చెప్పాలి. సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని కూడా చెప్పాలి. అయితే స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏవైనా వస్తువులను ధర తక్కువగా ఉన్నప్పుడు కొనటం మరియు ధర ఎక్కువ పలుకుతున్నప్పుడు వాటిని అమ్మటం చేసేవారిని స్పెక్యులేషన్ రంగంలో ఉన్నవారిని అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగాల వారికి కొంతపాటి అనుకూలత మరికొంత ప్రతికూలత రెండు కనపడుతున్నాయి. కన్యా రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాల్లో కూడా రాణించేటువంటి యోగం కనబడుతుంది. ధనపరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ ప్రథమార్థంలో మాత్రం అప్పుల బెడద కొంత ఉంటుంది. ద్వితీయార్థంలో అప్పుల సమస్యలన్నీ కూడా తీర్చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాల్లో కూడా ద్వితీయార్థంలో అద్భుతంగా రాణిస్తారు అని చెప్పవచ్చు. సంతానం వలన కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే కన్యా రాశి వారికి జన్మించిన సంతానం కూడా వారి వారి రంగాలలో వారు మంచిగా రాణిస్తారు. దీని వలన కన్యా రాశి వారికి సంతాన కారణంగా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఈ నెలలో ఉన్నాయి. వివిధ మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయని చెప్పాలి. అదేవిధంగా కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఎటువంటి విభేదాలు గాని వాగ్వివాదాలు గాని ద్వితీయార్థంలో అయితే కన్యా రాశి వారికి ఉండవు, కానీ ప్రథమార్థంలో మాత్రం చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఉంటాయి. అదేవిధంగా కన్యా రాశి పురుషులకు ఈ నెల స్త్రీ సౌఖ్యం ఉంటుంది అని చెప్పాలి. ఈ నెలలో రాహుకేతువుల బలం తక్కువగా ఉంది, కానీ గురుబలం మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. అయితే గురుబలం వలన ధనపరంగా వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. శని సంచారం కూడా అద్భుతంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాహుకేతువుల వలన ఒక్కోసారి అదృష్టం వచ్చినట్టే వచ్చి జారిపోతుంటుంది. కాబట్టి ఆ దోషం పోగొట్టుకోవటానికి అక్టోబర్ నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకుని ఆవు పాలతో పాలాభిషేకం చేయించుకోవటం అన్ని విధాల ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పాలి. వీలైతే దర్శనానంతరం ఆలయంలోనే కూర్చుని సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని చదవడం లేదా కనీసం వినటం లాంటిదైనా చేస్తే ఈ నెల మొత్తం మంచి ఫలితాలను మీరు సిద్ధింప చేసుకోవచ్చని చెప్పవచ్చు. ముఖ్యమైన విషయాల యందు నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవటం మంచిది. అనగా ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే లాభం ఉంటుంది, ఏది చేస్తే మనకి అనుకూలంగా ఉండదు, ఇవన్నీ 1-10 సార్లు ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ నెల ప్రథమార్థంలో అప్పులు పెరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి. ఆర్థిక ప్రణాళికను అనగా ఫినాన్షియల్ ప్లానింగ్స్ని ముందుగానే చేసుకోండి. మీ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయండి, లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నములు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కన్యా రాశి వారికి ఈ నవరాత్రుల తర్వాత కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా బంధుత్వాలు బలపడతాయి మరియు పరిచయాలు పెరుగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందనలు ఉంటాయి. సొంత పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సాంకేతిక పనులు చేయటం వలన కొంతపాటి ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో కన్యా రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మనోధైర్యంతో గనక ముందడుగు వేస్తే వీరికి ఈ నెలలో తిరుగుండదని చెప్పొచ్చు. ఈ నెలలో కన్యా రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అన్ని విధాలుగా శుభప్రదము. ఇవ్వండి ఈ నెల కన్యా రాశి వారి గోచార ఫలితాలు. వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.